జోగులాంబ గద్వాల జిల్లాలో మహాత్మా జ్యోతిబాపులే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐడీఓసీ వద్ద పూలే చిత్రపటానికి అధికారులు, ప్రజా సంఘాల నేతలు పూలమాలలు వేసి గౌరవం తెలిపారు. అదనపు కలెక్టర్ నరసింగారావు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలను తొలగించేందుకు పూలే జీవితాంతం కృషి చేశారని చెప్పారు. విద్యాభావమే నిమ్న కులాల వెనుకబాటుకు కారణమని భావించి పాఠశాలలు స్థాపించారని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం మహాత్మా జ్యోతిబాపులే 200వ జయంతి ఉత్సవాలకు ఇచ్చేసినటువంటి జిల్లా అడిషనల్ కలెక్టర్ సార్ గారికి, అలాగే డిఎస్పీ సార్ గారికి, అలాగే ప్రజా సంఘాల జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి గారికి, అలాగే సిబిడి మేడం గారికి, అధికారులకు, అనధికారులకు స్వాగతం. అయినప్పటికీ చదువు పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజు ఉపక్రమించే ముందు లాంఛన వెలుగులో చదువుకునేవాడు. చదువు పట్ల ఇతని ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్ ఇతన్ని తండ్రిని ఒప్పించి 1841వ సంవత్సరంలో స్కాటిష్ మిషన్ నడుపుతున్న పూణే పాఠశాలలో చేర్పించారు. ఈ పాఠశాలలో చదువుతున్న సమయంలో సదాశివరావు బిలాల్ గోవింద్ అనే బ్రాహ్మణుడితో పరిచయం ఏర్పడి ఈ పరిచయం జీవితాంతం కొనసాగింది. పూలేకు చిన్నప్పటి నుంచి శివాజీ, జార్జి వాషింగ్టన్ మొదలగు వారి జీవిత చరిత్రలు ప్రభావితం చేయడం వల్ల దేశభక్తి, నాయకత్వ లక్షణాలు అలవాటైనాయి. అమెరికా స్వాతంత్ర పోరాటం, థామస్ జెఫర్సన్ రచించిన మానవ హక్కుల గ్రంథం ఇతన్ని ప్రభావితం చేసినాయి. వీటి ప్రేరణతో మానవత్వ విలువలైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా అధ్యయనం చేసినాడు. మహాత్మా జ్యోతిరావు పూలే తన 13వ ఏటనే 9 సంవత్సరాల వయసు గల సావిత్రిబాయి పూలేతో వివాహం జరిగింది. 1848వ సంవత్సరంలో తన బ్రాహ్మణ స్నేహితుని వివాహ సందర్భంగా తనకు జరిగిన అవమానాన్ని చింతించి ఆ క్షణం నుండి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసినాడు. పూలలో సామాజిక చైతన్యాన్ని కలిగించిన ఆధునిక కాలంలో మొదటి సామాజిక విప్లవకారుడు మన జ్యోతిబా పూలే అని తెలియజేసుకుంటూ ఆయనకు ఇవే మా నివాళులని అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. జ్యోతిబా పూలే ఆశయాలు